హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అత్తమ్మ స్పెషల్ చికెన్ ఫ్రై చూసేద్దాం. ఇలా చికెన్ అయితే నీట్గా 3 to 4 టైమ్స్ కడిగేసుకోవాలండి. ఇట్లా జల్లిలోకి తీసేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం మిక్స్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి పక్కకి. మ్యారినేషన్ లాగా బాగా కలిపేసుకోవాలి. అన్నీ దానికి చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలండి చికెన్ ఫ్రైకి సరిపడిగా. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా చీలికలు చేసేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్ వేసుకున్న దాంట్లో ఇందులో కొంచెం వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇందులో బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో ఇదంతా. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా నీట్గా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 minutes అయితే మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గిపోయింది. మనం వేసిన చికెన్లో నుంచి వాటర్ వస్తుంది, టమాటో ఇదంతా సరిపోతుందండి, గ్రేవీ లాగా వస్తుంది. చూడండి, ఇదిగో వాటర్ వచ్చేస్తుంది, బాగా నీట్గా కుక్ అయిపోతుందండి. మనం వాటర్ ఏం వేయాల్సిన పని లేదు. అగో చూడండి, కుక్ అయిపోయింది బాగా. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసేసుకోవాలండి. మీకు గరం మసాలా రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను మటన్ కర్రీలో చూపించానండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. ఇది బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని తీసేసుకోవడమే. వీడియో లైక్ చేయండి నచ్చితే.